ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు. హలో, సోమయ్య మేస్త్రియా? నేను మన్నెగూడ మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ మాట్లాడుతున్నా. ఇక్కడ మ్యాన్ హోల్ బ్లాక్ అయింది, మొత్తం మురికి నీరు అంతా రోడ్డు మీదకి పోతుంది. ఓ ఇద్దరు లేబర్ని తీసుకొని రా, సరేనా? వచ్చాయి. సోమయ్య తీసుకొచ్చినావా? తీసుకొచ్చిరా. ఇక చూడు, ఈ మ్యాన్ హోల్ మొత్తం బ్లాక్ అయింది. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఇగో నీ పేరేమిట? చెప్పులు బయటకి. ఓ మల్లయ్య, అల్లయ్య ఇక మల్లయ్య మా అల్ల లోపల పోయిండు. పోసారి ఇగో మల్లయ్య లోపల పోయిండు. సోమయ్య వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, పోయి లోపల పోయారు. ఏంది, ఏమైంది? లోపల పోయి ఊపిరి ఆడతలేదు. నువ్వు కూర్చో ఇక్కడ పక్కన. పైకి రా బాబు. నేను పోయింది 108. ఇక్కడ కొంచెం జర వీళ్ళు లోపలికి దిగి జర చక్కర వచ్చినట్టు అవుతుండ్రు. అంబులెన్స్ రాదా ఇప్పుడు? లేదా? సరే సరే, మంచిది. ఇగో సోమయ్య, నేను పోయి కారు తెస్తా, కార్లో కూర్చొని దవాఖాన పోతా. ఆయన మెల్లగా ఇట్లా ఏమో దివ్య కొనాలి. ఎట్లా ఏమనిపిస్తుంది? కళ్ళు సార్, ఒక పేషెంట్. సార్ అర్జెంట్ చెప్పండి. సార్, నేను మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టర్ సార్. డ్రైనేజ్ క్లీన్ చేద్దామని మ్యాంగోలోకి పోయారు సార్. అన్కాన్షియస్ అయ్యారు. ఎమర్జెన్సీ సార్, వచ్చి తీసుకోండి సార్. సిస్టర్ కొంచెం ఆ పేషెంట్ ఐసీయూలో తీసుకుపోయి ఆక్సిజన్ పెట్టి బీపీ చెక్ చేయండి ఒకసారి. వైటల్స్ చూడండి. నేను వస్తున్నాను, చూస్తాను పేషెంట్లను. పేషెంట్ చూసేసి వస్తాను. చూసి వచ్చిన తర్వాత చెప్తాను. మీరు కూర్చోండి. చూసాను సార్, పేషెంట్లను బాగానే ఉన్నారు, పర్లేదు. కూర్చోండి. వాళ్ళు ఎలా ఉన్నారు? పేషెంట్స్ వాళ్ళైతే ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. వాళ్ళ అదృష్టమో మరి మీ అదృష్టమో కానీ వాళ్ళైతే బాగానే ఉన్నారు. ఇప్పుడు రికవర్ అయిపోతారు మంచిగా. ఈ డ్రైనేజ్ మాన్యువల్లో కార్బన్ డైఆక్సైడ్ ఇంత విషవాయువులు తయారయ్యి మన క్లీన్ చేసే వాళ్ళకు చాలా రిస్క్ ఉంటుందని మీకు తెలియదా? ఒకటే కాకుండా ఇప్పుడు మనం చలికాలంలో వెచ్చదనం కోసం రూమ్ లో బొగ్గుల కుంపటితోటి వేడి చేసుకుంటున్నప్పుడు కూడా విషవాయువులు, కార్బన్ మోనాక్సైడ్ తయారయ్యి
బయటి గాలి లోనికి రానప్పుడు రిస్క్ ఉంటుంది బాగా, చనిపోయే కేసెస్ కూడా మనం న్యూస్లో విన్నాము. కాబట్టి ఇటువంటి అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అదొకటే కాకుండా ఇప్పుడు ఊర్లలో పాడుపడిన బావిలలో కూడా విషవాయువులు తయారవుతాయి, అవి బయటికి రాకుండా ఉంటాయి. కాబట్టి మనుషులు దిగి దాన్ని పూడికతీత వేసేటప్పుడు కూడా అనర్థాలు జరుగుతాయి. అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదే కాకుండా ఇప్పుడు ఫ్యాక్టరీస్లోని ట్యాంకులలో చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కానీ విషవాయువులు కానీ తయారై ఉంటాయి. చాలా రోజుల తర్వాత క్లీన్ చేసేందుకు మనుషులు వస్తుంటారు. అప్పుడు వాళ్ళకు చాలా రిస్క్, అనర్థాలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో కూడా న్యూస్లో విన్నాము, చనిపోయే సందర్భాలు కూడా, మనుషులు చనిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటికీ జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. చెప్పినటువంటి అన్ని విషయాలలో అనర్థాలు జరగకుండా ఉండడం కోసము మనం ప్రభుత్వం కానీ, మీడియా కానీ, న్యూస్ పేపర్లు కానీ, ఏమైనా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తే ఇవన్నీ కూడా నివారించవచ్చు. ప్రజలకు కూడా మంచిగా ఉంటుంది. డాక్టర్ గారు, మీరు చెప్పింది 100 పాలు నిజం. ఇప్పుడున్న మాధ్యమాల ద్వారా టీవీ కావచ్చు, పేపర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే అది ఊళ్ళలో కానివ్వండి, పట్టణాలలో కానివ్వండి, ఎన్నో చావులను మనం జరగకుండా చూసిన వాళ్ళు ఉంటాం. మీరు చెప్పిన ఈ విషయాలు నేను కూడా నలుగురితో పంచుకొని తప్పకుండా ముందు మా డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి అనర్థాలు జరగకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. వర్కర్స్ కూడా చాలా ధన్యవాదాలు సార్. పోయిన ప్రాణం తిరిగి రాదు, అందుకే ప్రాణాలు పోకుండా కాపాడుదాం. విషవాయువులపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిది. ఇట్లు ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి. పాటల కోసం Good Short Film. Subscribe to our AAA channel.